నమస్కారం. క్లూస్ టీవీకి స్వాగతం. సంక్రాంతి వచ్చిందంటే పందెం రాయుళ్లకు పండుగే పండుగ. సాంప్రదాయమైన కోడి పందాలపై నిషేధం ఉన్నప్పటికీ కోడి పందాలు నిర్వహించడానికి నియోజకవర్గంలో బరులను సిద్ధం చేసి పందాలను నిర్వహిస్తున్నారు. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ సందర్భంగా ఏర్పాట్లు చేసిన కోడి పందాల బరులలో పందెం రాయుళ్లకు 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతోంది. సంక్రాంతిలోకి అడుగుపెట్టిన తరుణంలో ప్రజలంతా పండుగను ఓ స్థాయిలో జరుపుకుందామని తగిన ఏర్పాట్లలో తలమునకలైతే, మరోపక్క సందట్లో సెడమియా అన్నట్లుగా పందెం రాయుళ్లు కయ్యానికి కాలు దూవినట్టుగా కోడి పందాలకు కాలు దూవుతున్నారు. కోడి పందాలతో పాటు నిషేధిత గుండాటలు ఆడిస్తున్నారు. సంక్రాంతి 3 రోజులు కోడి పందాలు, గుండాట్లు ఆడించి జేబులు నింపుకోవడానికి పందెం రాయుళ్లు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఇప్పటికే బుధవారం ఉదయం నుంచి కూడా బరులు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. అధికారులు అండదండలతో ఎవరొస్తారో రాని చూసుకుందాం అంటూ బరులు కట్టి అధికారులకు సవాలు విసురుతున్నారు. బరుల చుట్టూ ఇనుప కంచెను కూడా నిర్మించి రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా ఈ బరులకు విద్యుత్ సరఫరాకు విద్యుత్ స్తంభాల నుండి దర్జాగా విద్యుత్ చౌర్యం చేసి ఈ బరులను విద్యుత్ వెలుగులో నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సంబంధిత అధికారులు కోడి పందాలు, పేకాట, గుండాట, జూదం వంటి ఆటలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ బైండ్ ఓవర్ కేసులు, సెక్షన్ 144 జంతు క్రూరత్వ నిరోధక చట్టం సెక్షన్లు అమల్లో ఉన్న బేఖారతు చేస్తూ ఈ పందాలు నిర్వహిస్తున్నారు. చిన్నపిల్లలు సైతం ఈ పందాలలో పాల్గొనడం చూస్తుంటే యువత భవిష్యత్తుకు ఏ సంకేతమో అర్థం చేసుకోవచ్చు. గతంలో కోడి పందాలు జరిపిన ప్రదేశాలను గుర్తించి అధికారులు హెచ్చరిక బోర్డులు సైతం పెట్టారు. అయితే అధికారుల ఆదేశాలు లెక్క చేయకుండా పందెం రాయుళ్లు బరి తెగించి బరులు సిద్ధం చేసి పందాలు నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో నేతల అండదండలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చెబుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం చూస్తే ఆశ్చర్యం కలగాల్సిందే. కోర్టు ఆదేశాలు సైతం లెక్క చేయకుండా వస్తే రాని చూసుకుందామంటూ బరులు గీస్తున్న నిర్వాహకులపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. Hey,